రేవంత్ చెప్పడం ఏంటి? బాబు సీమను తాకట్టు పెట్టడం ఏంటి? రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం, ఆయనకు తన రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. మరి ఏపీ సీఎం చంద్రబాబుకు తన రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదా? రేవంత్ రెడ్డికి తన రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఉన్న కమిట్మెంట్ మరి చంద్రబాబుకు ఎందుకు లేదు? రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేస్తానని చంద్రబాబు ఎందుకు కమిట్ అయ్యారు? క్లోజ్డ్ రూమ్లో ఆ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య కుదిరినటువంటి చీకటి ఒప్పందం ఏంటి? రేవంత్ రెడ్డి చంద్రబాబుకు శిష్యుడా, సహచరుడా, మరొకటా అన్నది పాయింట్ కాదు. రేవంత్ రెడ్డి అడగగానే దాదాపుగా పూర్తి కావచ్చిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు సమాధి కట్టారన్నదే అసలైన పాయింట్. ఈ చీకటి ఒప్పందంతో బాబుకు కలిగే ప్రయోజనం ఏంటి? అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పేంత వరకు ఈ విషయం బయటపడకుండా చంద్రబాబు మేనేజ్ చేస్తూ వచ్చారు. రేవంత్ రెడ్డి ఈ వాటర్ బాంబు పేల్చాక చంద్రబాబు సైడ్ అయిపోయి తన పార్టీ నాయకులను ముందుకు తోసి మాట్లాడిస్తున్నారు. పరమానందయ్య శిష్యులు పరమానందయ్యను ఇరికించినట్టుగా ఈ నాయకులు బాబును మరింత ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల ప్రారంభించగానే ఎన్జీటీ ఆపేసిందట. ఆ తరువాత పనులు ముందుకు సాగలేదట. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. జాగ్రత్తగా వినండి. అందరికీ మీకు 1800, 1500 అంటే నీకు 15000, నీకు 15000 విన్న వాళ్ళందరికీ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. క్లియర్గా వినండి. ఇది విన్న తరువాత అసలు విషయం మాట్లాడదాం. ఏదైతే ఈ యొక్క ఎత్తిపోతల రాయలసీమ లిఫ్ట్ సంబంధించినటువంటి అంశం మీద అటు తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే అక్కడ నేతలు ఆశించి మాట్లాడితే వాటిని మన రాష్ట్రంలో చొప్పించి ఇక్కడ రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఎందుకంటే చాలా క్లియర్గా ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి 2020 మే 5వ తేదీన ఆ రోజు దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి అదే మే నెల 20వ తేదీన అంటే 15 రోజులు తిరగకుండానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీతో స్టేటర్ తెచ్చుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే. అంటే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఒక చేత్తో 5వ తారీఖున ఇచ్చి ఇంకొక చేత్తో 20వ తారీఖునే మరి స్టేటర్ తెచ్చుకున్నటువంటి మీరు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటువంటి అర్హత, రాయలసీమ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుందని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఏదో విన్నారు కదా మంత్రి గారు ఏం మాట్లాడుతున్నారు? నీకు 18000, నీకు 18000, నీకు 18000 అని ఇంటింటికి వెళ్ళి చెప్పినా మీ మాటలు ఎవ్వరూ నమ్మేటట్టు లేరు సార్. ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, రాసుకోండి, రాసి పెట్టుకోండి. అవసరమైతే చంద్రబాబు నాయుడు గారికి వినిపించండి. మీరేం చెప్తున్నారు? మే 5, 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్ ఆమోదముద్ర వేస్తే అదే నెల 20న పనులు నిలిపివేస్తూ ఎన్జీటీ ఉత్తర్వులు ఇచ్చిందని మీరు అంటున్నారు. ఎస్, దీనికి కమిట్ అయి ఉండండి. ఇక్కడ నుంచి ఒక్క మాట కూడా మీరు మాట్లాడే అర్హత మీకు ఉండదు. ఎందుకంటే నేను క్లియర్గా చెప్తాను, వినండి. అదే నిజమైతే 2021 జూలై 11న ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు జగన్మోహన్ రెడ్డికి లేఖ ఎందుకు రాశారు? రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేయాలని ఎందుకు కోరారు? ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం కలుగుతుందని మోసలి కన్నీరు ఎందుకు కార్చారు? చంద్రబాబు నాయుడు గారి కడుపు మంటను ప్రకాశం జిల్లా నేతలు లేఖ రూపంలో బయటపెట్టింది నిజం కాదా? ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో కేసీఆర్కు లేఖ రాయించింది వాస్తవం కాదా? మీరేమంటున్నారు? 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదముద్ర వేస్తే అదే నెల 20 అంటే 2020 మే 20న పనులు నిలిచిపోయాయి ఎన్జీటీ ఉత్తర్వుల ప్రకారం అని అన్నారు. మరి మీ టీడీపీ నేతలు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాశారు సార్. అది ఎప్పుడు రాశారన్నది మీ ఆస్థాన పత్రిక, మీ గెజెట్ ఈనాడును మాత్రమే చూపిస్తున్నా. ఒక్కసారి చూడండి, ఈనాడు దినపత్రికను చూడండి. ఇందులో ఏముంది? జూలై 11, 2021 ఆ ఎత్తిపోతలతో ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం. 3 టీడీపీ నేతలు డోలా బాల వీరాంజనేయ స్వామి, అలాగే మన ఏలూరు సాంబశివరావు గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, 3 ఫోటోలు వేసి ఎంత చక్కగా ఉన్నారు చూడండి. ముగ్గురు ఫోటోలు ఒకసారి చూడండి సార్ అందరూ. రామానాయుడు గారు 3 ఫోటోలు చూడండి సార్. 2020లో ఆగిపోయాయా పనులు? ఆగిపోతే 2021 జూలై 11న లెటర్ ఎలా రాస్తారు సార్? సీఎం గారికి రాసింది ఎవరు సార్? మీ పార్టీ ముఖ్య నాయకులు, ప్రకాశం జిల్లా నేతలు. రాయించింది ఎవరు సార్? మా చంద్రబాబు నాయుడు గారు.
చూడండి సార్ ఏం రాశారు. రాయలసీమ ఎత్తిపోతలపై ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం 40,000 నుంచి 80,000 క్యూసెక్కులకు పెంపుపై అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, బాలా వీరాంజనేయ స్వామి, సాంబశివరావు సీఎం జగన్కు లేఖ రాశారు. అక్కడ పనులు జరుగుతుంటేనే కదా లేఖ రాస్తారు. పచ్చి అబద్ధాలు చెబుతూ మీరిచ్చిన హామీల్లాగే గాల్లో గెలిపేయచ్చు అన్నట్టుగా చాలా సింపుల్గా ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి అడ్డంగా దొరికిపోతారు. మా చంద్రబాబు నాయుడు గారిని ఇరికించేశారు. ఇప్పుడు మీరు మాట్లాడడం వల్ల మా చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ పైన, అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్ పైన ఆయన దాగుడు మూతల్లాగా సైలెంట్గా సైడ్ అయిపోతే మీరు అనవసరంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇరికించారు. చంద్రబాబు నాయుడు గారి నిజ స్వరూపం ఏంటో పాత పేపర్లు తీసి మేము బయట పెట్టాల్సి వస్తుంది. టీడీపీ నేతలు, ప్రకాశం జిల్లాకు సంబంధించిన టీడీపీ నేతలు లెటర్ ఎందుకు రాశారు సార్? రాయలసీమ ఎత్తిపోతలతో మా జిల్లాకు నష్టం జరుగుతుంది, ఆపేయండి అని. పనులు జరుగుతుంటేనే కదా. పాయింట్ నెంబర్ 1 ఇంకా ఉన్నాయి సార్, ఇంకా చూపిస్తాను. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు జగన్ అధికారం నుంచి దిగిపోయే వరకు కొనసాగాయా లేదా? రామానాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇంకా సవిత గారు, ఇంకా ఎవరో చాలామంది మాట్లాడారు, వాళ్ళందరూ కూడా చెప్పొచ్చు. ఈ పనులకు సంబంధించి 2024లో 795 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించారా లేదా? 2024 అంటే ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోయే సమయానికి. ఇంకా చెప్పాలంటే మెజర్మెంట్ బుక్స్, బుక్స్ అని ఉంటాయి. ఆ పనులకు సంబంధించి విషయాలు స్పష్టంగా అందులో ఉంటాయి. అందులో ఉన్నాయా లేదా? బుక్స్లో ఏ రీచ్, ఎప్పుడు పనిచేశారు, ఎంత క్వాంటిటీతో పనిచేశారనేది స్పష్టంగా ఉంటుందా లేదా? ఆ బుక్ తీసి చూస్తే ఈ పనులు ఎంతవరకు జరిగాయో లెక్క తేలిపోతుందా లేదా? 795 కోట్ల రూపాయల పనులకు సంబంధించి మళ్ళీ మీ గెజిట్ పత్రిక, టీడీపీ సంబంధించినటువంటి పత్రిక, ఈనాడు దినపత్రిక, మీ ఆస్థాన పత్రిక ఏం రాసిందో ఆ వార్తను కూడా ఒక్కసారి స్క్రీన్ పైన చూపిస్తాను. కళ్ళప్పగించి గుడ్లప్పగించి అందరూ ఒక్కసారి చూడండి సార్. ఇది మన ఈనాడు దినపత్రిక సార్. చంద్రబాబు నాయుడు గారి కోసమే వార్తలు రాస్తూ ఉంటుంది. ఇలా రాసేటప్పుడు కొన్ని నిజాలు రాయాల్సి వస్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారి కోసం రాస్తున్నా సరే ఆ నిజాలతో అప్పుడప్పుడు దొరికిపోతుంటుంది సార్. అలా అడ్డంగా దొరికిపోయారు సార్ మా రామోజీరావు గారు. వాళ్ళ అబ్బాయి అంటే ఎవరు తెలుసు కదా, జర్నలిజం విలువలకు గుండు కొట్టేశారు ఆయన. ఆ పేపర్లో వచ్చిన వార్త ఏంటంటే అనుమతులు లేకుండానే 1,000 కోట్ల రూపాయలు దారబోతా. ఇప్పటికే 5,750 కోట్లు ఖర్చు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్టులకు సంబంధించి అని రాస్తూ, రాయలసీమ ఎత్తిపోతల కనిపిస్తోందా సార్? ఇక్కడ టాప్లో ఉంది చూడండి. రాయలసీమ ఎత్తిపోతల అంచనా వ్యయం 3,825 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఖర్చు 739 కోట్లు. పనులు జరగలేదా సార్? 5 రోజులకే ఆగిపోయిందా సార్ రామానాయుడు గారు? 10 రోజులకే ఆగిపోయిందా సార్? ఎన్జిటి ఉత్తర్వులతో స్టాప్ అయిపోయిందా సార్? 739 కోట్ల రూపాయల పనులు జరిగాయని మీ గెజిట్లో రాశారు సార్. మీ గెజిట్లోనే ప్రచురించారు సార్. ఇంకా పోలవరం ఎత్తిపోతలకి ఎంత ఖర్చు చేశారు? చింతలపూడి ఎత్తిపోతల 4,120 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారని ఈనాడు దినపత్రిక రాసుకొచ్చింది సార్. ఈనాడు దినపత్రికలోనే ఉంది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పనులు ఆపేయాలని ఎన్జీటీ ఉత్తర్వులు ఇచ్చే నాటికి 14% పనులు పూర్తయితే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయే నాటికి అదే ప్రాజెక్టు పనులు 87% పూర్తయ్యాయని నమస్తే తెలంగాణ పత్రిక రాసింది సార్. ఆ పనులకు సంబంధించినటువంటి ఫోటోలను కూడా వచ్చేసింది సార్. ఆ వార్త కూడా ఒకసారి మీకు చూపిస్తాను, ఒకసారి చూపించండి సార్. అది చూపించే ముందు ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఆ దృశ్యాలు ఒక్కసారి కళ్ళప్పగించి అందరూ చూడాలి. నిజంగా ఇంత గొప్పగా పనులు జరుగుతూ ఉంటే ఏ పనులు జరగలేదని అబద్ధం చెప్పటం, పనులు ఆగిపోయాయి, 10 రోజులకే ఆగిపోయాయి. 10 రోజుల పనులు సార్ ఇవి. 739 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించారే. ఒక్కసారి అవి చూడండి. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా చెప్పుకోలేకపోయారని చెప్పడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. ఈరోజు ఆ పనులు ఆగిపోయి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు, ఎంత గొప్పగా పనులు నడిపించారు, ఎంత గొప్పగా నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేయాలని సంకల్పించారు. ఇక్కడ ఆ దృశ్యాలను చూస్తే మనకు అర్థమవుతుంది. మెడికల్ కాలేజీలు అంతే,
వాటిని ప్రైవేటుకి అప్పగిస్తున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడిన విధానం, ఆయన మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన విధానం, 6 కాలేజీలు పూర్తి చేసిన విధానం, మిగిలిన కాలేజీలని దాదాపుగా పూర్తి చేసిన విధానం మనకు తెలిసొచ్చింది. భోగాపురం ఎయిర్పోర్టు అంతే. చేసింది చెప్పుకోలేని పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ ఉంది. చేస్తే చాలు, చెప్పుకోవాల్సిన అవసరం లేదనేది వారి భావన కావచ్చు. కానీ దొంగలు ఉంటారు సార్, క్రెడిట్ చోర్లు అంటారు వాళ్ళని. అలాంటి వాళ్ళు ఏ పని చేయకుండా ఖాతాలో వేసేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి మనం చేసిన మంచి పనిని కూడా అడ్డుకుంటూ ఉంటారు. ఒక మహాయజ్ఞం జరుగుతున్నప్పుడు రాక్షసులు ఏం చేస్తుంటారు, మనం పురాణాల్లో చదువుతూ ఉంటాం. అందులో రక్తాన్ని, మాంసాన్ని వేసి ఆ మహాయజ్ఞాన్ని వాళ్ళు డిస్టర్బ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం చేసేటటువంటి మహాయజ్ఞం అసలు జరుగుతోందన్న విషయం ప్రజలకు తెలియాలి కదా. ఈరోజు అక్కడికి వైఎస్ఆర్సీపీ నేతలు వెళ్ళడం వల్ల అద్భుతమైన దృశ్యాలు ఈరోజు ఆవిష్కరించబడ్డాయి, అందరి కళ్ళకి కనిపించాయి. పోర్టులు కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రతి చోటకి మా దగ్గర 4 పోర్టులు ఉన్నాయి, ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని చెప్తున్నారు. మీరు అదే కాదు, అదానీ డేటా సెంటర్ పేరు మార్చి గూగుల్ తెచ్చామని అబద్ధం చెప్పుకుంటారు. ఇలా ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా ఋషికొండ పైన పర్యాటక శాఖ భవనాలు నిర్మిస్తే దాన్ని గుండు కొట్టేశారు, అది చేశారు, ఇది చేశారని దాన్ని అలాగే మాట్లాడతారు. సచివాలయాలు పేర్లు మార్చేశారు. అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులే జరగలేదు, రూపాయి కూడా ఖర్చు కాలేదన్నారు. ఇదంతా చెప్పిన తర్వాత ఎంత శాతం పనులు పూర్తయ్యాయి, అసలు పనులు పూర్తయ్యాయా లేదా, మీరు నేను ఆస్థాన పత్రిక ఈనాడు ఇవి కాకుండా నమస్తే తెలంగాణ పత్రిక, అంటే వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు రాసుకున్నటువంటి వార్తలో భాగంగా ఒక వార్తను మీకు చూపిస్తాను. ఒకసారి స్క్రీన్ పైన చూడండి సార్. ఎస్, నమస్తే తెలంగాణ దినపత్రిక అక్టోబర్ 6, 2024 ఏం రాసిందయ్యా అంటే, ఎన్జీటీ ఆదేశాలు తుంగలో తొక్కి పర్యావరణ అనుమతులు లేనిది రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టొద్దని 2021 ఏడాది డిసెంబర్ 17న ఎన్జీటీ తీర్పిచ్చింది. ఈ తీర్పుతో కొన్ని రోజులు పని ఆపేసిన ఏపీ ప్రభుత్వం ఆ తరువాత నిరాటంకంగా కొనసాగిస్తున్నది. ఎన్జీటీ తీర్పు నాటికి 14% పనులు మాత్రమే పూర్తయితే 2024 మార్చి, ఏప్రిల్ వరకు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు దాదాపు 87% పనులు పూర్తి కావడం గమనార్హం. ఇది ఎప్పుడు సార్ ఈ వార్త? 2024 అక్టోబర్లో నమస్తే తెలంగాణ దినపత్రిక రాసినటువంటి వార్త. ఇప్పుడు అర్థమవుతోందా మీకు? ఇప్పుడు క్లియర్గా అర్థమవుతోందా? కేవలం 13% పనులు పూర్తి చేయకుండా చంద్రబాబు ఎందుకు ఆపేశారు? 13 కాకపోతే 15, 20%. జగన్మోహన్ రెడ్డి గారు 87 కాదు 80% చేశారనుకో, 75% చేశారనుకోండి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆపేశారు? దాదాపుగా పూర్తయిన ప్రాజెక్టు కళ్ల ముందే కనిపిస్తుంటే అసలు పనులే జరగలేదని 2020లోనే ఆపేశారని ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు? పైగా మీ నోటితో మీరే ఇది ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని ఎందుకు ముద్ర వేస్తున్నారు? రాయలసీమ ఎత్తిపోతల పథకం తన ఒత్తిడితోనే చంద్రబాబు ఆపేశారని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన తరువాత ఇందులో వైఎస్ఆర్సీపీ పాత్ర ఏముంటుంది సార్? ఇందులో వైఎస్ఆర్సీపీ చేసే రాజకీయం ఏముంటుంది సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది ఏంటంటే, ఆ క్లోజ్డ్ రూమ్లో జరిగిన చీకటి ఒప్పందం ఏంటి? ఎలాంటి స్వప్రయోజనాల కోసం ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టారు? కేవలం ఈ చీకటి ఒప్పందం రాయలసీమ ఎత్తిపోతలకే పరిమితమా, ఇంకా మరేదైనా దాగుందా? అసలు ఇంత జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? తన శిష్యులను ముందు పెట్టి వెనక్కి ఎందుకు దాక్కున్నారు? అసలు మీరు పనులు కొనసాగిస్తారా లేదా? రాయలసీమ ఎత్తిపోతల పూర్తి చేస్తారా లేదా? రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంటారా? చంద్రబాబు స్వప్రయోజనాల కోసం తాకట్టు పెట్టేస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేంత వరకు మీరందరూ కూడా రాయలసీమ ద్రోహులే అవుతారు. ఈ అంశంపైన చర్చిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి, సాకే శైలజనాథ్ గారు, మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్ మనకు అందుబాటులో ఉన్నారు. శైలజనాథ్ గారు, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించి అసలు ఎంతవరకు వచ్చాయి, ఎప్పుడు ఆగిపోయాయి, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు చెప్పారు, ఈ 19 నెలల్లో ఆయన ఆపేసింది ఎప్పుడు, లేకపోతే 19 నెలలుగా ఆగిపోయిందా, మీ హయాంలో అసలు ఎంతవరకు పనులు జరిగాయి, వీటన్నిటికి సంబంధించి ఈరోజు మీరు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళారు కదా, ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ముందుగా చెప్పండి సార్, అసలు పనులు ఏ స్థాయిలో జరిగాయి? అక్కడ మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతవరకు పనులు చేసింది, ఎలా ఉంది అక్కడ? ఈశ్వర్ గారు, అక్కడ దాదాపు పనులు పూర్తి అయిపోయాయి. ఇంకా ఒక 1/2 కిలోమీటర్
అడ్డం తవ్వేస్తే మొత్తం అంత పూర్తి అయిపోద్ది. ఇంక మిషన్లు పెట్టాలి, పంపులు పెట్టాలి, అంతే. ఇంక అక్కడ ఏం లేదు పని. దాదాపు ఒక 80-90% మధ్యలో పని అయిపోయి ఉంటుంది. ఓకే, ఇంకా అది వాడడానికి అనుకూలంగా, దాదాపు వాడడానికి రెడీగా ఉన్న ప్రాజెక్ట్ అది. ఓకే, దాన్ని ఇక్కడ ఇప్పుడైతే పనులు జరుగుతలేవు కానీ ఆపేశారు గవర్నమెంట్ మారిన తర్వాత అని అక్కడ స్థానికులు చెప్పారు. కానీ 2020 మేలోనే మీరే ఆపేశారని చెప్తున్నారు కదా రామానాయుడు గారు, అలాగే చాలామంది మంత్రులు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో మంత్రులకి ఏం తెలియదు కదా పాపం, వాళ్ళకి ఏ విషయం తెలుస్తుంది, ఏదో ఊరికే అట్లా ఇట్లా కొద్దిగా మాట్లాడడం తప్ప. ఎందుకంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆపిన తర్వాత తాగునీటి ప్రాజెక్టు కింద మళ్ళీ జీవో ఇచ్చుకొని కూడా పనిచేసే మొదలుపెట్టారు. ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి దాన్ని పూర్తి చేయాలనుకున్నారు. కాకపోతే ఇంకొద్ది రోజులు ఉంటే అయిపోయి ఉండేది కూడా అది. నిమ్మలగా వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వాళ్ళకి డేట్లు గుర్తుకుండా ఏమి గుర్తుకుండా వాళ్ళకి ఊరికే ఏదో మాట్లాడడానికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అప్పర భగీరథులని ఒక మంత్రి కీర్తించారు. అసలు వీళ్ళకి చరిత్ర తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, కానీ వాళ్ళ గురించి తక్కువ ఆలోచిస్తే మంచిది మనం అన్నది అభిప్రాయం. కాకపోతే దాదాపు పనులు పూర్తి అయిపోయి, ఏదైతే రాయలసీమకి ప్రాణమైన ఒక ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధంగా ఉంది. పంపులు బిగిచ్చేసి అడ్డం ఉన్న జస్ట్ ఆ కనెక్షన్ని కట్ చేసేస్తే అయిపోద్ది. సో దాదాపు 90% పనులు పూర్తయినాయని నేను చూసిన విషయం అక్కడ. ఓకే, ఇప్పుడు ఏంటి పూర్తిగా పనులు లాస్ట్ మీట్ వరకు కూడా ఈ పనులు అసలు ఎవరు లేరు, ఇప్పటి నుంచి అక్కడ ఎవరు లేరు, లేదు పని జరగడం లేదు ఈశ్వర్ గారు. అసలుకి అక్కడ ఆపేశారు. బహుశా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి కోసం ఆపేసడం తెలియదు కదా, మొత్తం మీద పూర్తి అయిపోతున్న ప్రాజెక్టుని పని కాకుండా ఆపేశారు అక్కడ. దానికి కారణం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు అయ్యింటారని అనుకుంటా ఉన్నాను. ఏముంటుంది సార్, ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసినప్పుడు ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకి ముఖ్యం. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం అడగచ్చు, వాళ్ళ రాష్ట్ర ప్రయోజనం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకి ఆ ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి అడగచ్చు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక ఏపీ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం అంటే ఏం జరుగుంటుంది? అక్కడ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు సీఎంలు క్లోజ్ రూమ్లో మాట్లాడుకోవడమే అది పద్ధతి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే రాష్ట్రాల గురించి మాట్లాడేటప్పుడు అది వాళ్ళ సొంత వ్యవహారాలు కాదు. కరెక్ట్, మంచి పాయింట్. ఆయన ఎప్పుడు అట్లాగే ఫీల్ అవుతారు చంద్రబాబు నాయుడు గారు. కనుక వాళ్ళు క్లోజ్ రూమ్లో మాట్లాడుకోవడం ఏంటి, ఇచ్చిపుచ్చుకునేది ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి, అంతేగాని రాష్ట్రం గురించి మాట్లాడతారే. ఆయన చెప్పాడని ఈయన స్టేట్మెంట్ ఇచ్చాడు అక్కడ అసెంబ్లీ ముందర. అతను ఈ మెన్షన్ ద నేమ్ ఆఫ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు. సో చంద్రబాబు ఆయన గౌరవించి మరీ ఆపాడని చెప్పాడు. ఏదో ఒప్పుకున్నాను కదా, గౌరవించి ఆపాడు. రంగారెడ్డి పాలమూరుకు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పే పరిస్థితి లేదని చెప్పాడు. అంటే దాదాపు రాయలసీమ ప్రయోజనాల్ని, రాష్ట్ర ప్రయోజనాల్ని దాదాపు అక్కడ తుంగలో తొక్కేయడం, గంగలో కలిపేయడం తప్ప ఇంకోటి కాదన్న సంగతి మనకు అర్థమవుతా ఉంది. అది తాను సాధించిన విజయంగా రేవంత్ రెడ్డి చెప్పుకున్నాడు అక్కడ. అంటే దాదాపు స్టార్ట్ అయ్యే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయకుండా చివరికి ఆ గ్రీన్ ట్రిబ్యూనల్ దానిపైన నెట్టేసి దాన్ని ఆపేసే ప్రయత్నం. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు చేసిన ద్రోహం తప్ప నాకేం కనపడడం లేదు. ఎందుకంటే రాయలసీమ పట్ల చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు ద్రోహ చింతనే ఉంటుంది. అది ఎప్పుడైనా సరే, ఏ జిల్లాలోనైనా సరే ఆయన చేసిన పని ఉంటే అక్కడ రాయలసీమకు ద్రోహం తప్ప ఇంకేంది ఉండదు. సో అదే రీజన్లో జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని కూడా బహుశా అనుకుని ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది, అసలుకి 80,000 క్యూసెక్కులతో ఒక శాశ్వతంగా రాయలసీమలో ఒక నీటి అవసరాన్ని తీర్చే ఒక ప్రాజెక్టు, రాయలసీమ దాహాన్ని తీసే ప్రాజెక్టు పూర్తి అయితే తనకి రాయలసీమలో ఆఖరికి తన పేరుకి ఏమాత్రం విలువ ఉండదనే ఉద్దేశంతో బహుశా ఆపి ఉంటాడు అతను ఆఖరికి. ఎందుకంటే ఆ విధంగా ఆపే లక్షణం ఆయన కలిగి ఉంది. బోర్డులు మార్చుకోవడం, అట్లాగే చేయని పనులు చేసినా అని చెప్పుకోవడం లక్షణం ఆయనకు ఉంది. కాబట్టి అతను అపెక్స్ మీటింగ్స్ అయినప్పుడు కూడా ఏం పెద్దగా మాట్లాడింది లేదు. అట్లాగే ఉమాభారతి గారి ముందు కూడా ఆయన మాట్లాడింది ఏంది లేదు. మొన్న కూడా ఆఖరికి ఆ కోర్టులో చాలా పేలవంగా అసలుకి అన్ని పేపర్లు రాశాయి, ఆల్మోస్ట్ దాదాపు ఆల్ న్యూస్ పేపర్స్ రాశాయి, అట్లా వీడియో టీవీలు కూడా చూపించాయి. అత్యంత పేలవంగా నాసిరకమైన వాదనలు విధించి వాదనలు చేసి రాయలసీమ ప్రయోజనాలను దెబ్బతీయడమే కాకుండా అసలుకి రాయలసీమకి ఒక పెద్ద నష్టాన్ని తెచ్చారని అందరూ మాట్లాడుకున్నారు. సో టుడే హూ షుడ్ బి ది ఆన్సర్ అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా.
చంద్రబాబు నాయుడు వచ్చేసి రేవంత్ రెడ్డితో చేసుకున్న ఆ రహస్య రూమ్ యొక్క ఒప్పందం మీద చెప్పాలా, ఆ రహస్య రూమ్ ఒప్పందం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏ విధంగా సంబంధించింది కూడా చెప్పాలా. ఇక్కడ చాలా అంశాలు ఈ రోజున చర్చనీయాంశాలు ఉన్నాయి. ఈశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారి తరఫున ఆయన రహస్యంగా మాట్లాడుకున్న రూమ్లో చర్చలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సమాధానం ఇస్తారు. ఇది కూడా ఒక ఆశ్చర్యకర విషయం. సో టుడే ఈ రోజున్న అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు వ్యతిరేకంగానే ఉంటారు. మా అనంతపురం నుంచి ఎయిమ్స్ తీసుకెళ్లారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హైకోర్టుని తీసుకెళ్లారు, కర్నూలు నుంచి కడపలో ఉన్న గ్రామీణ బ్యాంకుని తీసుకెళ్లారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో రాయలసీమ పట్ల ఎప్పుడు వ్యతిరేకత కలిగి ఉండే చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తే ఆపేశాడు అని నేను అనుకుంటా ఉన్నాను. అంతకు మించిన చీకటి ప్రయోజనాలు ఎవరు ఉన్నాయేమో మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో ఓపెన్గా అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ అంటేనే అది రికార్డెడ్, ప్రతి వర్డ్ రికార్డెడ్. అక్కడ ఆయన స్వయంగా మేము క్లోజ్డ్ రూమ్లో మాట్లాడుకున్నామని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదనో మాట్లాడామనో ఇలాంటి ఒప్పందం జరిగిందనో జరగలేదనో ఇది అబద్ధమనో ఏదో ఒక స్టేట్మెంట్ రావాలి. చాలా సైలెంట్గా పక్కకు జరిగిపోయి సైలెంట్గా ఉండడం అనేది దేనికి సంకేతం? దానికి బహుశా నేను అనుకోవడం వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే 5 రోజుల అదృశ్యం తర్వాత 5-6 రోజులు అదృశ్యం అయిపోయి రాష్ట్రానికి వచ్చిన తర్వాత రాష్ట్రం అట్టుడికి పోతా ఉంటే వేరే రాష్ట్రంలో తన పేరు పెట్టి మీ రాష్ట్రానికి అన్యాయం జరిగించా, మీ రాష్ట్రం నుంచి పీక్కున్నామని ఆయన చెప్తా ఉంటే మీరు వెళ్ళండి నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి అని సవాలు విసురుతూ ఉంటే ఇతని వైపు నుంచి ఏ మాట రాకపోవడం అనేది అనుమానాలకు దారిడం కాదు, నమ్మాల్సి వస్తూ ఉంది. జనం నమ్ముతా ఉన్నారు కూడా. అట్ ద సేమ్ టైం ఆఖరికి ఈ మాట్లాడే మంత్రులు కానీ లేకపోతే ఆ గవర్నమెంట్ నుంచి మాట్లాడే వాళ్ళు కానీ అసలుకి వాళ్ళకేం తెలుసు? వాళ్ళు ఏమైనా గోడలకి చెవులు పెట్టి విన్నారా లేక కిటికీల్లోంచి చెవులు పెట్టి విన్నారా? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు కూడా వాళ్ళకేం తెలుసు? ఒక పక్క ఆయన రహస్యంగా నేను రూమ్లో మాట్లాడినాను ఆయన అంటాడు, వీళ్ళేమో వీళ్ళు వచ్చి మాట్లాడతారు. సో వీళ్ళందరికీ ఏమాత్రం క్రెడిబిలిటీ లేదండి ఈ విషయంలో మాట్లాడడానికి. అసలుకి ఇరిగేషన్ మంత్రి గారికి అయితే ఆయన ఏం మాట్లాడుతున్నాడో బహుశా నాకేం అర్థం కావడంలే. అతనికి ఏమీ తెలియదు పాపం, ఏదో డేట్లు పేపర్ ఇచ్చేట్టున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వీ కెనాట్ హెల్ప్. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న పెద్ద శాపం అది. కాకపోతే రాయలసీమ ప్రాజెక్టు మాత్రం 90% దాకా దాదాపు అటు ఇటు పూర్తి అయిపోయిందండి. ఎస్ సార్. పురుషోత్తం రెడ్డి గారు, 2 రాష్ట్రాల మధ్య ఒక నీటి పంచాయతీ ఎక్కడ జరుగుతుంది? ఈ నీటి పంచాయతీ ఉన్నతాధికారులు కూర్చొని మాట్లాడుకోవడమో, అపెక్స్ కౌన్సిల్ వరకు వెళ్ళడమో, లేకపోతే కొన్ని మనకి ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టిన విధంగా కమిటీలు వేసుకొని పరిష్కరించుకోవడమో ఇలాంటివి ఉంటాయి. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు క్లోజ్డ్ రూమ్లో సీక్రెట్గా ఒప్పందాలు చేసుకుంటారా? అందులో ఒక రాష్ట్ర ప్రయోజనాన్ని ఇంకొక రాష్ట్రానికి వదిలేస్తారా? ఇది ఎక్కడైనా జరుగుతుందా? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. బేసిక్గా క్లోజర్ రూమ్లో ఏం మాట్లాడుకున్నారు అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు దాన్ని చెప్పాలి. వాళ్ళు ఇద్దరే మాట్లాడుకున్నారు కాబట్టి వాళ్ళు చెప్పాలి. అయితే బహిరంగంగా మాట్లాడిన విషయాలే చాలా కీలకంగా ఉన్నాయి కదా. అసెంబ్లీ వేదికగా ఒక చర్చ నడుస్తుంది రాష్ట్రంలో. అదేంటంటే అసెంబ్లీ వేదికగా నేను చెప్పితే ప్రాజెక్ట్ ఆపేశారు, పనులు జరగట్లేదు, కావాలంటే చూసుకోండి, దీని చుట్టూ నడుస్తుంది. దీనికన్నా ఒక ప్రమాదకర వ్యాఖ్య రేవంత్ రెడ్డి గారు అదే సభలో చెప్పారు. మేము దక్షిణ తెలంగాణ గడుతున్న ప్రాజెక్టులు ఎక్కడ అడ్డుకోమని, అదేవిధంగా రాయలసీమలో గడుతున్న అక్రమ ప్రాజెక్టుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్చరించాము. హెచ్చరిక పదం వార్నింగ్ లాంటి పదం. అలా షరతు ఆ షరతు పెట్టాను. దానికి ఒప్పుకున్న తర్వాత చర్చలు జరుపుతున్నాము. అంటే మా ప్రాజెక్టుల జోలికి మీరు రావద్దండి, రాయలసీమలో కడుతున్న అక్రమ ప్రాజెక్టుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి, ఈ 2 ఒప్పుకుంటే షరతు పెడితే అప్పుడు మీతో చర్చిస్తామన్నాను అని అన్నాడు. ఇది చాలా ప్రమాదకరం రాయలసీమ. ఆపేయడం ఆపకపోవడం సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ షరత్ ఏంటి? ఒప్పుకున్నానని ఒక ముఖ్యమంత్రి అంటున్నాడు. ఆ షరతు ఇది క్లోజ్ రూమ్లో ఎవరు ఉంటారు? వాళ్ళిద్దరు ఉంటారు. ఒక ఆయన చెప్పాడు, ఇంకొకరు అవునో కాదు వాడు చెప్పాలి ఏం మాట్లాడుకున్నారని. మిగతా బిహైండ్ ద స్క్రీన్ కన్నా నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే ఇది అఫీషియల్ గా ఆయన మాట్లాడిన 2వ పాయింట్. ఒకటి ఈశ్వర్ గారు, బేసిక్ గా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏ దశలో ఆయన ఎందుకు అంత జాగ్రత్తగా నిర్మాణం చేపట్టాడు, ఎందుకు చేపట్టాల్సి వచ్చింది, ఈ 2 చాలా ఒక ఆర్తితో ఒక కన్సెంట్ తో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ సేకరించారు. ఆర్తి అనే పదం ఆడుతున్నారు. రీజన్ ఏంటంటే
ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఎట్లైనా చేయాలని తపన ఉంటుంది చూడండి. మనం ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు శంకుస్థాపన చేస్తాం, పోతా ఉంటాం, ఏదైనా ట్రిబుల్స్ ఏదైనా సమస్య వస్తే మళ్ళీ ఒక నెల వాయిదా వేస్తాం, ఇట్లా జరుగుతుంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పోతిరెడ్డిపాడు ఎడల్పుని ఎంత కన్సెంట్ గా రాజశేఖర రెడ్డి గారు 44,000 కీసుకులు పెంచడానికి అన్ని ప్రయత్నాలు చేశారో అదే కన్సెంట్ ని ఇక్కడ కూడా ప్రదర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు. రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్సెంట్ కన్నా ఫస్ట్ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎందుకు? రాయలసీమ ఎత్తిపోతల పథకం శ్రీశైలం డ్యామ్ ఎగువ భాగాన్ని నుంచి నీళ్లు ఉపయోగించాలి రాయలసీమ అన్ని ప్రాజెక్టులకి, ముఖ్యంగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకి. పోతిరెడ్డిపాడు ద్వారా గాలేనగరి, హంద్రినివా కావచ్చు, ఎస్ఆర్బిసి కావచ్చు, తెలుగు గంగ వీటికి రావాలి. హెచ్ఎల్సికి సంబంధించి బయట ఉంటాయి. అంటే నా పాయింట్ ఏంటంటే ఈ ప్రాజెక్టులన్నీ రావాల్సినటువంటి పోతిరెడ్డిపాడికి నీళ్లు రాని పరిస్థితి శ్రీశైలంలో ఉంది. మొట్టమొదటి విషయం, శ్రీశైలం యొక్క నిజ నిల్వ సామర్థ్యం 315 నుంచి 190 పడిపోయింది. రెండో వైపు వరద రోజులు తగ్గిపోయినాయి, అప్పుడు నెలలో ఉన్నది ఇప్పుడు వారాలు పడిపోయినాయి. అంటే వరద సమయంలో ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకు వదిలే సమయంలో అందిపుచ్చుకోవాల్సిన దుస్థితి రాయలసీమది. ఎందుకంటే రాయలసీమ శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేసి వాడుకునే ప్రాజెక్టులు కాదు, గేట్లు మూసేసి వెనక నుంచి తగ్గించుకొని నీళ్లు, అది ఒక దుస్థితి రాయలసీమలో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి 200-300 టీఎంసీలు వదిలే సమయం అంటూ ఒకటి వస్తా ఉంది. అది వారం 10 రోజులే ఉంటా ఉంది. ఆ 10 రోజుల్లో 3 నుంచి 7 టీఎంసీలు ఫాస్ట్ గా తీసుకున్నాము, అప్పుడు హక్కుల సమస్యలు రావు, గొడవలు రావు, కాబట్టి తీసుకునేసి రాయలసీమ ప్రాజెక్టుకి ఇద్దామని ఒక దూరదృష్టి, ఒక ప్రత్యేక పరిస్థితిలో ఆయన టేకప్ చేశారు. ప్రాజెక్ట్ అంటే చాలా మంది 90%, 80% జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చూడండి తమాషా, ఎక్కడ ఆ ప్రాజెక్టు హక్కు ఎక్కడ ఉందనే చర్చ లేదు, గ్రీన్ ట్రిబ్యునల్ చర్చ వస్తా ఉంది. రీజన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఫస్ట్ హక్కు పర్మిషన్ పెట్టి హక్కులు తీసుకొని అవన్నీ చేస్తుంటే ఏమవుతుంది, మొదట్లోనే ఆగిపోయింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, కాలువలు దోవే పని మొదలెట్టాడు. ఇప్పుడు శైలజనాథ్ అన్న చెప్పింది కాలువలన్నీ పూర్తి అయిపోతే ఇంకా మిషన్ పెట్టాలి, అదే మిగులునేది అక్కడ. అంటే మిషన్ పెట్టాడు అనుకోండి రూల్స్ వస్తాయి. కాబట్టి మిషన్ అనేది అన్ని పర్మిషన్లు వచ్చిన తర్వాత పెడదాము, అంతలోపల పని పూర్తి చేద్దామని. అంటే కాలువలు దోకుంటూ అడిగేవాళ్ళు. కాబట్టి గ్రీన్ ట్రిబ్యునల్ పోయినారు, ఎందుకంటే అక్కడ ఉన్న చెట్లు అవన్నీ తొరికారని ఆ పేరుతో పోయినారు. అదే ఫస్ట్ మిషన్ పెట్టున్నాడు అనుకోండి, ఫస్ట్ ఆగిపోయింది. అందువల్ల ఆర్తి అనే పదం ఆడుతున్నాం. మామూలుగా సార్ ఒక విషయం చెప్పండి, మీకు అనుభవం కదా ప్రాజెక్టుల విషయంలో, అన్ని అనుమతులు వస్తాయి, ఈవెన్ పోలవరం అయినా సరే ఏదైనా సరే అన్ని అనుమతులు తెచ్చుకొని ఆఫీస్లో పెట్టుకొని తర్వాత పనులు ప్రారంభిస్తారా? పనులు ప్రారంభించి అవి జరుగుతూ ఉంటే ఒక్కొక్క పర్మిషన్ తెచ్చుకుంటూ వెళ్తారా? ప్రాజెక్టులు కట్టాలి కాబట్టి కట్టాలి, అయితే అయితుంది, అయిపోతే పోతుంది అనేవాళ్ళు అన్ని పర్మిషన్లు తీసుకొచ్చిన తర్వాత కడతారు. అయితే అవుతుంది, పోతే పోతుంది, కడతాం అంతే, అవును, ప్రకటన చేసేస్తాం. అని ఎట్లన్నా కట్టాలనే వాళ్ళు వ్యూహాత్మకంగా కడతారు. కరెక్ట్. వ్యూహాత్మక పోలవరం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తిపోతలు రెండు చూడండి. పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చేంత వరకు కాలువలు తవ్వకుండా ఆపేలా రాజశేఖర రెడ్డి గారు. కుడి కాలువ ఎడమ కాలువగా ఫాస్ట్ తవ్వకాలు ప్రారంభించినప్పుడు అందరూ ఏమన్నారు, చంద్రబాబు గారితో సహా, ఎవడైనా బుద్ధుండేవాడు ప్రాజెక్టులు కట్టకుండా కాలువలు తవ్వుతారా ఆ రోజు మాట్లాడింది. అవును, జగన్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి రాయలసీమ ఉద్యమంలో నీటి సమస్య పట్ల ఒక స్పష్టమైన విజన్ ఉంది కాబట్టి పోలవరం పూర్తి కావడానికి కానీ అనుమతులు రావడానికి సమ్ టైం పడుతుంది. అవును, ప్రాబ్లమ్స్ ఉంటాయి, నిధుల సమస్య వస్తుంది. అంత లోపల మనం కాలువలన్నీ పూర్తి చేసుకుంటా వస్తా ఉంటే పోలవరం ప్రాజెక్ట్ అయిపోయినప్పుడు ఈ కాలువలు పూర్తి అయ్యే లోపల అది పూర్తి అయిపోతే వెంటనే నీళ్లు వాడుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఏం చేశాడు, మోటార్లు బిగించిన పని ఆపేశాడు, ఇక్కడ ఎండ్ పాయింట్ ఆపేసి మొత్తం కాలువలను తవ్వేశాడు. ఇంకొక నెల కానీ 2 నెలలు కానీ ఆయన అధికారంలో ఉంటే మోటార్లు పెట్టి కొట్టేస్తుంటాడు. అంత లోపల పర్మిషన్లు వస్తాయి. కాబట్టి పర్మిషన్ల కోసం వెయిట్ చేయడం అంటే ప్రాజెక్టులు లాంగ్ టైం అయిపోతుంది. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ ప్రాజెక్టు కూడా 100% వచ్చి ప్రాజెక్టులు కట్టలేదు. కట్టకూడదు ప్రాజెక్టులు మాత్రం 100 ప్రాజెక్టుల కోసం వెయిట్ చేస్తారు. కాబట్టి ఏ ప్రాజెక్ట్ పర్మిషన్ ఉంది, ఏ ప్రాజెక్ట్. కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నేను సూటిగా అడగదలుచుకుంది, నేను ఒక బాధపడింది, ఆందోళన చెందిన పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రకటన చేసేసాడు. ఈ రోజు ఏదో ఒక ఇంటర్నేషనల్ సమావేశం ఏదో హైదరాబాద్ లో సంథింగ్ ఎక్కడ చంద్రబాబు గారు అడ్రస్ చేసిన విషయం నేను చూశాను. దాంట్లో స్పందిస్తాను అనుకున్నాను, స్పందించకపోగా ఒక భిన్నమైన స్పందన చేశారు. అని ఏమంటారు, ఒక ధార్మిక ఉపన్యాసాలు చెప్తుంటారు కదా, అందరూ బాగుండాలి, ప్రపంచం అంతా సుఖశాంతులతో ఉండాలి, ఇది మాట్లాడుతున్నారు. నా పాయింట్ ఏంటంటే దాంట్లో రాయలసీమ కూడా బాగుండాలి కదా, అందరితో బాగుతూ మా రాయలసీమ కూడా బాగుండాలని మాట అంటే సంతోషించుండేవాడిని. అందరూ బాగుండాలంటే నేను తెలంగాణ బాగుండాలని కోరుకుంటాను, రాయలసీమలో ఏమైనా బాగుండాలని కోరుకున్నారా? తెలంగాణలో ప్రాజెక్టులు ప్రతి ఒక్కటి రాజశేఖర రెడ్డి గారు సృష్టించిందే కదా, రాయలసీమ సృష్టించిందే కదా. కాబట్టి సమస్య ఏంటి, ఇప్పుడు తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు, స్వాగతిస్తున్నా. అదేంటంటే రేవంత్ రెడ్డి గారికి మాకు ఒప్పందాలు లేవున్నారు, వెల్ గుడ్, వెల్కమ్. అయితే రెండో ప్రకటన స్పందించాలి కదా, మాకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మేము చేస్తామని, పర్మిషన్లు అన్ని తీసుకుంటాము, పర్మిషన్లు తీసుకునే చేస్తాము అని చెప్పి ఆ తర్వాత జగన్ గారు కట్టలేదు నేను కడతానని చెప్పండి, సంతోషిస్తాం.
అసలు దాని మీద ప్రకటన చేయట్లేదు. అసలు ఇంతకు రాయలసీమ ఎత్తిపోతల పథకం మీరు కడతారా? ఈ పాయింట్ మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి ఆపేశారు, 10 రోజులకి ఆగిపోయింది, ఇవన్నీ ఎందుకు చెప్తారు? చెప్పండి, ఆయన ఆపేశాడు, మేము కడతామని చెప్పాలి. అవును, ఇవి చెప్పకుండా రెండోది ఆయన కీలకంగా చేసింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 1.5 month బ్యాక్ రాసిన లెటర్ అప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఆ ధైర్యం చేస్తుంటాడని నేను అనుకోవట్లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఏదైతే కృష్ణా ట్రిబ్యునల్ ఏదైతే ఉందో సమీక్ష చేస్తున్నారు టీఎంసీల నీటి వాటాల పైన పునఃసమీక్ష, దాన్ని అంగీకరించకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు, ఆ పిటిషన్ కొనసాగించాలి, సమర్థవంతమైన వాదనలు చేయాలి, లేకపోతే రివ్యూ చేస్తే మొత్తం రాయలసీమకు నష్టం వస్తుంది, అలర్ట్ గాండి, మంచి లాయర్లు పెట్టండి, వ్యూహాత్మకలని చెప్పాడు కదా. ఆ రోజే కానీ మనం ఉండుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంత ధైర్యంగా మాట్లాడుండేవాడు. కాబట్టి ఇది చాలా కీలకమైన అంశం. కాబట్టి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేసేది, నెంబర్ 1, మాకు సంబంధం లేదన్నా సంతోషం, వెల్కమ్. బట్ ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం కడతారా? కట్టకపోతే మీ ఆల్టర్నేటివ్ ఏంటి? రైట్. ఎస్, మధుసూదన్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చారు, ఏదో పథకం కట్టాలన్నారు, దానికి ప్రారంభోత్సవాలు చేశారు, 15 రోజుల్లోనే ఆపేశారు అని అంటున్నారు. 15 రోజుల్లోనే ఆగిపోతే ఈరోజు ఆ దృశ్యాలు ఏంటి? దాదాపు 87% శైలజనాథ్ గారు చెప్తున్నారు, 90% వరకు అయిపోయింది సార్, మోటార్లు బిగించడమే ఇంకా ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు. మరి ఈ 10 రోజుల్లో ఆగిపోయినటువంటి ప్రాజెక్టుకి ఆ పనులు ఎలా జరిగాయి ఇంతవరకు? సార్, ముందుగా మీకు సాక్షి టీవీకి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు అన్న శైలజనాథ్ గారికి, పురుషోత్తం రెడ్డి గారికి, వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు ఒక 3 రోజులు 4 రోజుల ముందర రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒక ప్రకటన చేశాడు సార్. అంటే రేవంత్ రెడ్డి గారు ఏమో ఒక ఆకతాయి కాదు, ఏదో వీధిలో పోయేటువంటి ఒక ఆకతాయి ఏదో మాటలు చెప్పేశాడు అనేటువంటిది కాదు. సాక్షాత్తు ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. బహిరంగ సభలో చెప్పిన మాట అది కూడా బహిరంగ సభలోనో ఒక రోడ్లోనో చెప్పిన మాట కాదు, సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. సార్, అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటి సార్. దేవాలయం లాంటి అసెంబ్లీలో ఒక సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేస్తూ దానికి మళ్ళీ తోడుగా ఇంకొక ప్రకటన చేస్తున్నాడు కూడా. కావాలంటే నా మాటలు అబద్ధం అయితే చంద్రబాబు నేను చెప్పిన దానివల్ల నా మీద ఉన్నటువంటి గౌరవంతో చంద్రబాబు నాయుడు గారు ఆపాడు అనేది మీరు నమ్మకుంటే మీరు ఎవరైనా సరే ఒక నిజ నిర్ధారణ కమిటీని ప్లాంట్కి ఆ ప్లేస్కి పంపించండి. మీరు ఆపినారా లేదనేటువంటిది ఆ నిజ నిర్ధారణ కమిటీ అనేటువంటిది చెప్తాది అనేటువంటిది చెప్తున్నాడు సార్. అంటే రేవంత్ రెడ్డి గారు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి ఈ వ్యాఖ్యల్లో ఒక నిజం ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు పనులు ఆగిపోయినాయి. ఇప్పుడు మనకు కూడా తెలుస్తా ఉంది కదా, పనులు ఆగిపోయినాయి. పనులు ఆగిపోయినాయి. రేవంత్ రెడ్డి గారు ఇటువంటి కామెంట్స్ చేసేటువంటి ఇప్పుడు కాదు, ఎప్పుడో 2020లోనే ఆగిపోయాయి అంటున్నారు కదా. అదే దానికే వస్తాను సార్, కంటిన్యూగా దానికే వస్తాను. ఇప్పుడు ఇటువంటి కామెంట్లు చేసి ఒక ఓటుకు నోటు కేసులో ఒక సహచరుడు 2015లో జరిగినటువంటి ఓటుకు నోటు కేసులో ఒక సహచరుడి మీద ఉన్నటువంటి ఒక గౌరవంతో రాష్ట్ర ప్రయోజనాల్ని, ఒక ప్రాంత ప్రయోజనాల్ని తాకట్టు పెట్టేటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి, రాయలసీమకి ద్రోహి కాదని అడుగుతున్నాం. ద్రోహం చేశాడు నిజంగా. ఆంధ్రప్రదేశ్ పాలిట, మెయిన్గా రాయలసీమ పాలిట ఇతను రాక్షసుడు. కానీ ఇప్పుడంతా కూడా మన వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఈ ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు రాక్షసుడు అనుకుంటున్నారు సార్. ఏదో రేవంత్ రెడ్డి మాట్లాడినాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నీళ్ల విషయంలో ఈ విధంగా రాయలసీమకు ద్రోహం చేస్తున్నాడు, రాక్షసుడు అని చెప్పిన మాట ఇప్పుడు చెప్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదు సార్ రాక్షసుడు, 2015లోనే రాక్షసుడు. ఎందుకు చెప్తున్నానంటే అసలు శ్రీశైలం అనేటువంటిది 885 మీటర్లు అడుగులు ఎత్తునేటువంటి ఒక శ్రీశైలం సార్. నీటి మట్టం, మ్యాక్సిమం నీటి మట్టం. ఈ మ్యాక్సిమం నీటి మట్టంలో ఏదైతే ఈ పోతిరెడ్డిపాడు 841 అడుగుల్లో పోతిరెడ్డిపాడుని గ్రావిటీలో తీసుకునేటువంటి ఒక ప్రాజెక్టుగా డిజైన్ చేసి కట్టారు. అది ఎవరు కట్టారు? జలగ వెంగళరావు పీరియడ్లో అది కట్టారు దాన్ని. ఆ టైంలో కూడా దీని నుంచి రాయలసీమకు నీళ్లు రావాలని చెప్పని లేపాక్షి నుంచి ఈ పోతిరెడ్డిపాడు వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినటువంటి సన్నివేశం ఉంది. అంటే పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు రాయలసీమకు రావడానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే పాదయాత్ర చేశారు, ఇంత దూరం పాదయాత్ర చేశారు. ఆయన వల్లనే ఆ రోజు 11,000 క్యూసెక్లతో ఈ యొక్క పోతిరెడ్డిపాడుని 841 అడుగుల్లో దాన్ని కట్టడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 44,000 క్యూసెక్లతో దాన్ని డిజైన్ చేస్తూ తీసుకుపోయారు. డిజైన్ చేస్తూ తీసుకుపోతే ఇంకొక రూల్ని పెట్టారు సార్. ఆయన 454 అడుగుల కన్నా శ్రీశైలం మట్టాన్ని కిందకి తీసుకురాకూడదు.
అంతకన్నా తక్కువ తీసుకుని వస్తే ఈ పోతిరెడ్డిపాటికి నీళ్లు రావు కాబట్టి ఆ మట్టంలో అన్ని నీళ్ళని పెట్టాలనేటువంటి ఒక జీవోను కూడా జీవో నంబర్ 454 అనేటువంటి జీవోను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది రాజశేఖర రెడ్డికి ఉండేటువంటి చిత్తశుద్ధి. ఈ జీవో వచ్చిన వెంటనే పోతిరెడ్డిపాడులోంచి నీళ్లు పోతాయని చెప్పని ఏం సార్ పోతిరెడ్డిపాడులో 154 ఉంటే కనీసం 7,000 క్యూసెక్లు పోతాయి సార్. మామూలుగా 7,000 క్యూసెక్లన్నా పోతే మనకు రోజు 1-2 టీఎంసీలన్నా సరే రాయలసీమకు పోతాయనే ఉద్దేశంతో ఆ రోజు జీవో తెచ్చాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తనకు సంబంధించినటువంటి బోండా ఉమామహేశ్వరరావు అనేటువంటి ఒక ఎమ్మెల్యే మంత్రి చేత ఈ కృష్ణా బ్యారేజ్ దగ్గర పెద్ద ధర్నా చేపిస్తూ రాస్తారోకు ధర్నాలు చేసినటువంటి ఏ విధంగా ఇంకొకటి చెప్పాలి సార్. ఇప్పుడు ఏ విధంగా ఈ పోతిరెడ్డిపాడు ఎందుకు ఇప్పుడు నిర్వీర్యం అయిపోయింది అనేటువంటిది మనం చెప్పాలి సార్. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిపోయింది సార్. రాష్ట్ర విభజన జరిగేటప్పుడు శ్రీశైలం అనేటువంటి ప్రాజెక్ట్ని మనం ఏపీ మెయింటెనెన్స్ కోసం అని చెప్పని కృష్ణా బోర్డు డివైడ్ చేసింది. ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ని ఏపీ మెయింటైన్ చేయండి అని చెప్పని. అదే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని మీరు దీన్ని డివైడ్ చేయండి, ఎవరు మన తెలంగాణ డివైడ్ చేయండి అని చెప్పని మెయింటైన్ చేయండి అని చెప్పని డివైడ్ చేసింది. డివైడ్ చేసినప్పుడు లెఫ్ట్ బ్యాంక్లో ఉండేటువంటి ఈ యొక్క విద్యుత్ తయారీ కేంద్రం మా స్థలంలో ఉందని చెప్పిన ఆ రోజు కేసీఆర్ అమాంతంగా దాన్ని పెరుక్కున్న పరిస్థితి. ఆ రోజు మాట్లాడలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు. ఎందుకు ఓటుకు నోటు కేసులో 2015లో ముద్దాయి అయ్యి అక్కడ కేసీఆర్ కొట్టే వచ్చి విజయవాడలో పడ్డాడు ఆ రోజు. అందువల్ల ఆ భయంతో ఏమీ మాట్లాడినటువంటి పరిస్థితి. ఇంకొకటి సార్, ఇప్పుడు ఏదైతే ఎడమగిట్టు ఇప్పుడు జల విద్యుత్ కేంద్రం ఒకటి, అదేవిధంగా 2015లో కలవకుర్తి ఎత్తిపోతల పథకాన్ని సామర్థ్యం పెంచడం అంటే ఏంటి, పాలమూరు రంగారెడ్డి 1.5 టీఎంసీలు ఒక ఎత్తిపోతల పథకం పెట్టడం అంటే ఏంటి, దిండిలో 0.5 టీఎంసీ ఎత్తిపోతల పథకం పెట్టడం అంటే ఇవన్నీ కూడా ఆ రోజు మన కేసీఆర్ గారు పెట్టినట్టువే. ఇంకొకటి ఉంది సార్, ఈ పాలమూరి రంగారెడ్డి అనేటువంటిది, ఈ దిండి అనేటువంటిది, ఈ 2 ఎత్తిపోతల పథకాలు 2 టీఎంసీలు పర్ డే బయటికి తీసుకెళ్ళిపోతాయి. దీంట్లో ఒక భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి అన్యాయం అవుతుంది సార్. ఇప్పుడు శ్రీశైలంకి నీళ్ళే రావు సార్. దీన్ని కృష్ణా నదిని అమాంతంగా డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. డైవర్ట్ చేసి తెలంగాణలోకి తీసుకుపోయేటువంటి పరిస్థితి. అసలు శ్రీశైలంకి నీళ్ళు రావాల్సిన అవసరమే లేదు. ఎగువ భాగంలో పెట్టేటువంటి ఈ యొక్క ప్రాజెక్టుని అడ్డుకోకుండా ఈ యొక్క నీటి మట్టం 800కి 789కి పడిపోవడం వల్ల ఈ యొక్క పోతిరెడ్డిపాడులోంచి నీళ్లు రాని పరిస్థితి. ఎప్పుడైతే పోతిరెడ్డిపాడులోంచి నీళ్లు రాని పరిస్థితికి కారణం ఎవరు సార్? చంద్రబాబు నాయుడు అడగని పరిస్థితే కదా పోతిరెడ్డిపాటికి నీళ్ళు రాని పరిస్థితి. అది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి చేసినటువంటి ఘోరమైనటువంటి అన్యాయమే కదా. ఇప్పుడు రాష్ట్రానికి రాక్షసులే కదా చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా పోతిరెడ్డిపాటికి నీళ్లు రాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 800లో నుంచి నీళ్లు తీసుకోవాలని చెప్పని ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు పోతిరెడ్డిపాటి నుంచి 841 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు కూడా 80,000 క్యూసెక్లను తీసుకొని రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేశారు సార్. కానీ దీనికి కూడా ఇదే ఈ బాలా వీరాంజనేయులు అనేటువంటి వ్యక్తితో చెప్పి ఒక కేసులు అయిపోయి ఎన్జిటిలో కేసులు అయిపోయి ఈ యొక్క దీన్ని ఆపడం జరిగింది. ఈ యొక్క ఎత్తిపోతల పథకం కానీ వీళ్ళేసింది సార్, దాంట్లో నో డౌట్. ఇప్పుడు ఆ తర్వాత ఏం చేస్తున్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన దానికి మనం ఉదాహరణకు చెప్పుకోవాలి. ఎప్పుడు వేసింది చెన్నై మనకు 2002 మే 5వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 2020 అక్టోబర్ 23వ తేదీ ఎన్జిటి వచ్చింది, దానికి కేసేసి ఆపేసింది ఎన్జిటి. ఎన్జిటి ఆపేసిన వెంటనే మీరు వర్క్ ఆపేసారు అంటున్నారు. మరి వర్క్ ఆపేస్తే నమస్తే తెలంగాణలో కానీ ఈ యొక్క ఈనాడులో కానీ వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు ప్రత్యక్షంగా చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఎమ్మెల్యేలే ఈనాడు పత్రికలో 2021లో జూలై 11వ తేదీ ఈ విధంగా పనులు జరుగుతున్నాయి, వీటి వల్ల మనకు రాయలసీమ మేలు జరుగుతుంది కానీ ఈ కోస్తా ప్రకాశం జిల్లాలో మనకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళ తోకపత్రికలోనే చేసినటువంటి పరిస్థితి. ఇది చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు చేసినటువంటి అన్యాయం కాదని నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా నమస్తే తెలంగాణలో కూడా మీరు ప్రశ్నించడం జరిగింది సార్. ఎందుకంటే ఎన్జిటి ఎప్పుడైతే తీర్పిచ్చిందో తీర్పిచ్చినప్పుడు 14% మాత్రమే పనులు జరిగాయి. ఆ తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటిది 87% పనులు జరిగాయి అనేటువంటిది నమస్తే తెలంగాణ అనేటువంటి పత్రిక ముద్రించింది. వీళ్ళు ఎందుకు ముద్రించారంటే సార్, ఇప్పుడు ఏమనుకున్నారంటే వీళ్ళు మన రేవంత్ రెడ్డి ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఇద్దరు ఫ్రెండ్స్ కదా, ఈ మిగతా ఈ భాగాన్ని కూడా రేవంత్ రెడ్డిని మెయింటైన్ చేసి పెద్ద ఆయన కదా, రేవంత్ రెడ్డిని మెయింటైన్ చేసి తీసుకెళ్ళిపోతాడు, అయ్యో మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అనేటువంటి విధంగా వీళ్ళు ఏమనుకున్నారు, మనం ఆపాలి అని చెప్పి పోయినారు. రివర్స్ అయింది. ఇక్కడ చంద్రబాబే అతను కమిట్ అయిపోయాడు, రేవంత్ రెడ్డికి కమిట్ అయిపోయి మొత్తం ఆపాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం కాదన్నాడు.
రైట్. శైలజానాథ్ గారు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచిన సమయంలో టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు విజయవాడలో ధర్నాలు చేస్తారు. ఇక్కడేమో ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తామంటే ప్రకాశం జిల్లా నేతలు ధర్నాలు చేస్తారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్లు రాస్తారు టీడీపీ నాయకులు. ఏంటి రాయలసీమకి ఏదన్నా మేలు జరుగుతోందంటే మొదటి నుంచి కూడా టీడీపీ వ్యవహార శైలి ప్రాంతానికి ఒక విధంగా, ప్రాంతానికో రీతి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడికి రాయలసీమ పైన మంచి అభిప్రాయం కానీ, రాయలసీమ బాగుండాలన్న ఆలోచన కానీ ఆయనకు ఉండదు. పైగా వ్యవసాయం పట్లే ఆయనకి అసలు ఏమాత్రం కమిట్మెంట్ ఉండదు. వ్యవసాయం అనేది దండగా అనుకునే ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే. సో దాంట్లో నుంచి ఎప్పుడైనా సరే మనం నీళ్ళు ఇద్దామనుకున్నప్పుడు నీళ్ళు అన్నది రాజశేఖర రెడ్డి గారు కానీ, తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారి నీళ్ళ యొక్క వాల్యూ తెలిసిన వాళ్ళు, రాయలసీమ దాహం తెలిసిన వాళ్ళు, కష్టాలు తెలిసిన వాళ్ళు. సో దాన్ని అడ్డుకోవడం కోసం నిరంతరం చంద్రబాబు నాయుడు గారు దాన్ని చేస్తారు. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది, మన హంద్రినివా కూడా 40 టీఎంసీలతో మొదలైతే దాన్ని 5 టీఎంసీల తాగునీటి పథకంగా మార్చి 2 చోట్ల రాళ్ళేసిపోయిన చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తా ఉన్నారు నాకు. కాబట్టి నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి ప్రేమ రాయలసీమ పట్ల లేదు. ప్రేమే ఉంటే ఈ రాయలసీమ గురించి ఆలోచించి ఉండేవాడు, ఈ రాయలసీమకి ఏమైనా చేసి ఉండేవాడు. ఈ రోజు కూడా నేను చెప్పే మాట ఒక్కటే, అతను ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాయలసీమకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది. అతనికి కావాల్సిన వాళ్ళకి రాయలసీమ భూములపైన కన్ను తప్ప రాయలసీమ ఉత్తరాంధ్ర భూములపైన అతనికి సపరేట్ ప్రేమ అంటూ ఏమీ ఉండదు. మా బ్యాంకులు పోయినాయి, మా హైకోర్టు పోయింది, మా హాస్పిటల్ ఎయిమ్స్ పోయింది, మా భూములు పోయినాయి, మా నీళ్లు పోయినా అడిగేవాళ్ళు లేడు ఆఖరికి మాటలు. ఈరోజు చూడండి, ఇంత రాద్ధాంతం జరుగుతుంటే, ఇంత గొడవ జరుగుతుంటే కనీసం దీని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా పోవడం అంటే రాయలసీమ ప్రజల్ని అవమానించడం కాదా అని అడుగుతూ ఉన్నాం. చాలా వెయిట్ చేస్తూ ఉన్నాం, ఏం మాట్లాడు చంద్రబాబు నాయుడు. మార్నింగ్ నుంచి 90% పనులు పూర్తి, ముఖ్యంగా అనంతపురం జిల్లా వాళ్ళు నీళ్ళ కోసం విపరీతంగా ఎదురు చూస్తూ ఉంటాం. మాకు ఒక 2 ఏళ్ళకు పంట పడినా చాలే అనుకునే ఒక వాళ్ళం మేము. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు అబద్ధమని తేయాలన్నా తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు, మీరు పోయి చూసిరండి, ఊరకనే అదేదో తల ఊపుకుంటూ కూర్చోబాకండి, ఆడికి పోతే అర్థమవుతుంది. ముఖ్యంగా రాయలసీమలో ఉన్న వాళ్ళ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులను కోరుతా ఉన్నా, మీరేందో మీ నాయకుడిని కీర్తించుకుంటూ భగీరథుడు అతను ఇతను పొడుకునే మాట మానేసి ముందు రాయలసీమ ప్రజల కోసం మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. పోయి చూసిరండి, పోయి ఇక్కడున్న అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు, అట్లాగే రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేకించి విషయం తెలుసుకోకుండా మాట్లాడే ఆ మంత్రి గారు అందరికి పోయి చూసొస్తే అర్థమవుతుంది 90% పనులు పూర్తయినాయని. మీరు చంద్రబాబు నాయుడిని మీరు నిలదీయమనో చొక్కా పట్టుకోమని నేను చెప్పను, కానీ మీ పార్టీ మీటింగ్లో గట్టిగా మాట్లాడండి, రాయలసీమకి పని చేయాలని చెప్పండి. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా 1-2 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాలి, ఇదిగో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్ 90% పూర్తి చేశాడు, ఇంకా 10% నేను పూర్తి చేస్తానని చెప్పేసి ఆయన ప్రకటించాలి. రేవంత్ రెడ్డి అబద్ధం నేను ఒప్పుకోవాలని చెప్పాలి. చివరికి మా భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టే విధంగా, రాయలసీమ భవిష్యత్తును కూడా పరంగా పెట్టి మాట్లాడుతుండడం మాత్రం సహించిన విధంగా ఉంది. నేను అట్లాగే రాయలసీమ ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా, నిజంగా మనం ఎంత కష్టాల్లో ఉన్నా మీకు అర్థం కావట్లే. వీళ్ళు మనలో ఎమోషన్స్ రెచ్చగొట్టి మన ప్రాంతాన్ని ఇట్టడునా ముంచే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. కేవలం డబ్బులు దాంట్లోంచి సంపాదించుకునే మార్గం తప్ప నాకేమి అది లైనింగ్ ఆఫ్ హెచ్ఎన్ఎస్ఎస్ ఉంది, దాంట్లో చాలా డబ్బులు అన్యాయం అయిపోయాయని మాట్లాడుకుంటూ ఉంటారు. సో రాయలసీమలో ప్రాజెక్టులు డబ్బుల కోసం జరిగే కార్యక్రమాన్ని ప్రజలు మాట్లాడతారు, మనం కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ప్రజల్ని కోరుతా ఉన్నా నేను, దయచేసి మనం అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తంగా లేకపోతే అసలు చివరికి మన ఊపిరిని కూడా తీసుకుపోయే ప్రయత్నం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. రాయలసీమ పట్టుదల పౌరుషం అనే మాట అనేది ఈ కన్సెప్ట్ కార్యక్రమంలో చూపించాల్సిన అవసరం ఉందని కూడా అడుగుతున్నాను సార్. ఫైనల్గా ఒకటే ఒక మాట, చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి, వాళ్ళు వీళ్ళు కాదు. రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి ఆ క్లోజ్ రూమ్లో ఏం మాట్లాడుకున్నారు, ఆ క్లోజ్ రూమ్ డిస్కషన్లు ప్రభుత్వానికి ఏ విధంగా సంబంధం, మీరు ఏ కారణంతో ఆపారు అన్న విషయం చెప్పాలి. తక్షణం సర్దిద్దుకునేందుకోసం రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెబుతూనే జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన కార్యక్రమాన్ని ఇంకా 10%-12% మిగిలింది, దాన్ని పూర్తి చేస్తాను అని ప్రకటిస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ ముఖ్యంగా రాయలసీమ వాళ్ళు కానీ ఈ చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి లేదని విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను సార్. పురుషోత్తం రెడ్డి గారు, ఫైనల్గా ఒక మాట చెప్పండి, ఈ ప్రాజెక్టును ప్రారంభించినటువంటి
వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా ఉంది కాబట్టి వాళ్ళ ముందున్నటువంటి ఆప్షన్ ఏంటి? ఏంటి ఈ పథకం ఇక్కడ ఆగిపోవాల్సిందేనా? ఏం జరగాలి? ఏం డిమాండ్ చేయాలి? వాళ్ళు ఎలా ముందుకెళ్ళాలి? ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గానే వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సీరియస్ గా ఉండడానికి కనుక నేను ముందు ప్రస్తావన అంటే 1.5 month లెటర్, ఆ లెటర్ కి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కూడా లింక్ పెట్టాలి. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఒక కీలకమైన చర్చ ఏం జరుగుతుంది ట్రిబ్యునల్లో, KWDTలో, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లో తెలంగాణ ప్రభుత్వం ఏం వాదిస్తా ఉంది, మాకు క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి 70-30 అడుగుతుంది. మనకు 512 TMCలు, వాళ్ళకి 299 TMCలో పునర్వ్యవస్థ చేసి మాకు అదనంగా నీళ్లు కేటాయించమంటున్నారు. ఇది అమలు ఇది బచావత్తు కానీ మారితే ఈ ప్రాజెక్టుల మీద అంత ప్రభావం పడుతుంది. ఇప్పుడు రాయలసీమలో అంద్రిని వాగ్ కానీ, గాలేరు కానీ, ఎలుగొండ ప్రాజెక్టుకి కానీ ప్రకాశం జిల్లాకి నికర జలాలు లేవు కదా. ఇప్పుడు తెలంగాణ ఏం చేస్తా ఉంది, అన్ని ప్రాజెక్టుల పేర్లు బయటకు తీసుకొచ్చి అనుమతులు అడతాంది. ఈశ్వర్ గారు ఇక్కడ ఇది చాలా కీలకమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్ గారు ఎస్టాబ్లిష్ చేశారు. పార్టీ కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన పాయింట్, ప్రజలు సీరియస్ గా ఆలోచించాల్సిన పాయింట్ ఈ సందర్భంగా ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులు ఒక్కసారి ఎందుకు పైకి తీసుకొస్తా ఉంది? దీనిలో ఒక లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటంటే రేపు ట్రిబ్యునల్ ముందు ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు మాకు ఇంత అవసరం ఉంది, 290 TMCలు మాకు సరిపోవు, ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందని చెప్తూ మీ అవసరం ఎక్కడని చూపించాలి కదా. పలానా ప్రాజెక్టులు, దానికి ఎన్ని TMCలు అవుతాయి, డిజైన్స్ ఇవన్నీ రూపొందించి పెడుతున్నారు. రేపు ఆర్గ్యుమెంట్ బలం చేకూరుస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏం చేయాలి? 512 TMCలో రేపు పోలవరం పూర్తయినా కూడా మాకు ఎలుగొండ ఉంది, గాలేరు నగరి ఉంది, విభజన చట్టంలో ఉమ్మడి రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా కట్టాలని ఉంది కాబట్టి వాటికి రాయలసీమ ఎత్తిపోతల పథకంగా తీసుకునే ఒక ఎసులుబాటు ఉంది. గుండ్రేవల పూర్తి చేయాలి, రాయలసీమలో ప్రాజెక్టులు ఏదైతే తెలంగాణ అక్రమం ఉంటుందో అవన్నీ కుదరదు అని మనం కూడా DPL రెడీ చేసి దాన్ని మూవ్ చేస్తే రేపు ఆర్గ్యుమెంట్ కి ఎవిడెన్స్ అవుతుంది. అప్పుడు ఆ జడ్జీలు కూడా ఆంధ్రప్రదేశ్ కు 512 TMCలు ఎస్ఎస్టీకి వస్తుంది. జగన్ గారు ఒక హెచ్చరిక చేశారు కదా, 512 TMCలో 1 TMC తగ్గినా అది నష్టం రాయలసీమకు. ఎందుకంటే రేపు పోలవరం పూర్తి అయిపోతే కృష్ణా డెల్టాకు అవసరాలు తీరిపోతాయి. ఆ నీళ్లు ఎవరికి అడ్జస్ట్ కావాలి? ఏదైతే కృష్ణా డెల్టా నీళ్లు తగ్గుతాయో, మనకు రాష్ట్ర అవసరాలు తీరుతాయో, ఆ నీళ్ళని మనం రాయలసీమ నుంచి పైనుంచి వాడుకోవాలంటే గాలేరు నగరి, అందిని వెలుగొండ, అప్పుడే పోలవరం బహుళార్థిక ప్రాజెక్ట్ అవుతుంది. పోలవరం పూర్తి అయిపోతే దాని ప్రయోజనాలు రాయలసీమకు అందాలంటే ఇది జరగాలి. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు 2 months బ్యాక్ హెచ్చరిస్తూ లెటర్ రాశాడు. ఇది చాలా కీలకమైంది. ఇది ఇంకోటి బాధ ఉంది ఈశ్వర్ గారు, ప్రజలకు అర్థం కాదు. ఎందుకంటే నీటి ప్రాజెక్టుల సమస్య చాలా క్లిష్టమైంది. కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత విస్తృతంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం యొక్క ఆవశ్యకత చెప్పాలి. 2, జగన్ గారు 2 నెలల క్రితం రాసిన లెటర్ ని ఏదైతే తెలంగాణ ఆర్గ్యుమెంట్ చేస్తుందో దాన్ని అడ్డుకోకపోతే 1 TMC కోల్పోయినా దాని ప్రభావం రాయలసీమ ప్రాజెక్టు మీద ఉత్తరత్రా ఉంటుంది. కాబట్టి ఈ 2 అంశాలని ప్రజల్లోకి వెళ్ళాలి, అవసరమైతే ప్రైవేట్ గా కోర్టులకు కూడా వెళ్ళాలి. రైట్. థ్యాంక్ యూ సార్. పురుషోత్తం రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. మధుసూదన్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. సాకే శైలజానాథ్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఇవాళ చర్చలో మీరు జాయిన్ అయినందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.